హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ ఎలా ఉన్నారు? హాయ్ 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 ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్షిక 25 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ చెప్పు వెన్షి. హాయ్, సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ చెప్పు దేవాంష్. హాయ్, ఇటు చూడు. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మామ ఇంటికి వెళ్తున్నాం. రిసార్ట్కి వెళ్తున్నాం. రిసార్ట్కి వెళ్తున్నాం. రిసార్ట్. రిసార్ట్. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. లియోనియా రిసార్ట్కి వెళ్తున్నాం. ఎలా ఉందో ఏంటో, మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాం. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెన్షి చెప్పమ్మా హాయ్ చెప్పు. హాయ్, మా పాప కూడా హాయ్ చెప్తుంది నీకు. ఫ్రెండ్స్, టుడే మేము లియోనియా రిసార్ట్కి వెళ్తున్నాము. మన షామిరిపేట దగ్గరగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళాను, కానీ ఇప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో చాలా చేంజెస్ చేశారు ఆ రిసార్ట్లో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. కిడ్స్ కూడా చాలా లైక్ ప్లేయింగ్ అంటే ఐ మీన్ గేమ్స్ ఆడడానికి అన్నిటికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫుడ్ కూడా చాలా సూపర్ ఉంటుంది. అందరూ ట్రై చేయండి తప్పకుండా. బాయ్ ఫ్రెండ్స్, చూసి అక్కడ చూడు బొమ్మలు ఉన్నాయి. హాయ్ అండి, మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఆల్రెడీ. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎలా ఉంటుందా ఏంటా అనేసి. వాటర్ ఫాల్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంది. మామూలుగా మేము యూట్యూబ్లో సెర్చ్ చేసాము లియోనియా రిసార్ట్ ఎలా ఉందనేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. సరే, ఇంకా టికెట్స్ వచ్చినప్పుడు వెళ్ళాలి కదా, వెళ్తున్నాం. మేమైతే ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం, అలా పెండింగ్ పడిపోయింది. ఇప్పటికైతే కుదిరింది, వెళ్తున్నాం. ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ కోసం వెయిటింగ్, ఇంకా రాలేదు, వాళ్ళు వస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ప్రైసెస్ కానీ అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, చూస్తూ ఉండండి. హలో అండి, మేమైతే దారిలో ఉన్నాము. మా అన్నయ్యల కోసం వెయిటింగ్. ఫైనల్లీ అయితే వచ్చేసారు. మా అన్నయ్య వదిన వద్దు, ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయి ఇంకా బయలుదేరిపోతాం. ఇక్కడి నుంచి కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎంతో టైం పట్టిద్దంట. ఇది మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి 50 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. సరే, పిల్లలకి కూడా అన్నీ చూపిస్తూ ఉండాలి కదా, ఇంకా ఆ విధంగా అయినా సరే మేము ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము. మామూలుగా అయితే హాలిడేస్లో వెళ్దాం అనేసి అన్నా నేను. మామూలుగా ఇదని కాదు, మామూలుగా వెళ్దాం ఎక్కడికన్నా బయటకు అనేసి అన్నా, కానీ మాకు ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. వీడైతే వెన్షి అని అప్పుడే పిలుస్తున్నాడు ఫ్రెండ్స్, మా పాపని వచ్చేసరికి. ఓకే, ఉంటాను. ఫైనల్లీ అయితే మేము లియోనియా రిసార్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మధ్యలో వచ్చేసరికి టిఫిన్ ఒకటి తీసుకున్నాము, బ్రేక్ఫాస్ట్. అవైతే పిల్లలతో కార్లో తినడం అవ్వలేదు కదా, ఒకరిని చూస్తూ ఒకళ్ళు అయితే తినలేదు. ఇంకా మేము అందరం అయితే తిన్నాము. ఇంకా మా వదిన ఒకటి తింటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ అయితే మేము వచ్చేసాము లియోనియాకి. చాలా బాగుంది చూడాలి. ఉన్నట్టున్నారు బాగానే కాదు, చాలా బాగుంది ఫ్రెండ్స్. లియోనియా రిసార్ట్ అనేసరికి నేను చూస్తూ ఉంటాను కదా, ఆ ప్రైసెస్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా టికెట్ వచ్చేసరికి ఈచ్ వన్ చాలా బాగుంది. కార్ పార్కింగ్ అనేసరికి మాకు ఎదరికి ఇచ్చేసాడు దాకా.
ఏముందిలే రిసార్ట్కి చాలా దగ్గరగానే ఉంది ఫ్రెండ్స్. ఎవరు ఉండరేమో అనుకున్న హాలిడేస్ అయిపోయాయి, కానీ అస్సలు ఫ్రెండ్స్ అనేసి చాలా మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్. అసలు ఖాళీ అయితే లేదు. ఎంతో కొంత మరీ ఎక్కువ మంది కాదు కానీ ఉన్నారు ఫ్రెండ్స్, బాగానే ఉన్నారు. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, కిడ్స్కి అలాగా తీసుకురావాలి, బయటికి ఏదన్నా చూపించాలి అని అంటే కనుక చాలా బాగుంది. చుట్టూ కూడా బాగా గ్రీన్ నేచర్, మొత్తం చెట్లు బాగా వేసేసి మంచి ఉన్నది ఫ్రెండ్స్. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా బాగుంది. వెళ్తాం కానీ ఏదైనా ఇందులోకి. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీకి వచ్చేసాము. వచ్చేసాం ఫ్రెండ్స్. ఎటు ఏంటి అనేసి అనమాట ఒక బాబు కనిపిస్తే అతన్ని అడుగుతున్నాం అనమాట. వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు, గేమ్స్ అవి ఆడుతున్నారు, క్రికెట్ అవి. బయట వచ్చేసరికి క్రికెట్ అవన్నీ కూడా ఆడుతున్నారు ఫ్రెండ్స్. లోపల వచ్చేసరికి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, క్యారమ్స్, టెన్నిస్, చెస్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేము కూడా ఇంకెందుకులే బయట అవుట్డోర్ గేమ్స్, ఎండగా ఒకటి ఉంది, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు ఫ్రెండ్స్. లైట్గా జల్లు పడుతుంది, ఆగిపోతుంది, ఇంకెందుకులే అనేసి అని ఫైనల్లీ అయితే మేము మళ్ళీ అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళే వాళ్ళం. మేమైతే బ్యాక్ వచ్చేసి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత వెల్కమ్ పూల్ లాంటివి ఇచ్చారు ఫ్రెండ్స్. ఏంటంటే ఏం లేదు, చాలా బాగుంటుంది అంత ఏం లేదు ఫ్రెండ్స్. అప్పుడు ఇంకా పూల్ ఆ అమ్మాయి చెప్పింది మాకు, అందుకే ఇది బుక్ చేస్తున్నారు సార్ అని చెప్పి. అదే మరి లంచ్ అంటే రోప్ కూడా ఇలా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు రిసార్ట్ వాళ్ళు. ఇది గార్డెన్ ఎప్పుడో చేసుకుందాం అనుకున్నాను. ఫుడ్ డ్రింక్ అంటారు అక్కడ, ఫుడ్ డ్రింక్ అంటది. నడు డ్రింక్ ఇస్తారేమో. ఎలా ఉందంటే బయటకు వెళ్ళాలంటే చూడాలి. మేమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. బాగానే ఉంది ఫ్రెండ్స్, మరీ వర్షం కాదు కానీ ఎప్పుడన్నా వెళ్ళండి. ఇంకా లైవ్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. అప్పుడు ఏది కాస్ట్ బిల్లోనే పడుతుంది, 2000 బిల్లోనే చూసి అలా వెళ్ళ. మాకైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. వెల్కమ్ డ్రింక్ ఇచ్చిన తర్వాత అది తీసుకున్నాము. అదైతే అంతేం లేదు, ఏదో నార్మల్ వాటర్లో ఏదో పౌడర్ కలిపినట్టు అయితే ఉంది. నాకైతే అంతైతే నచ్చలేదు జ్యూస్ అనేసి. ఇంకా బయటకు వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్, వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. కిడ్స్కి, బాయ్స్కి విడిగా, గర్ల్స్కి విడిగా, కిడ్స్కి విడిగా అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళకి సపరేటే. ఖచ్చితంగా నైలాన్ డ్రెస్సెస్ వేసుకోవాలి, వేరే డ్రెస్సెస్ అయితే అలో లేదు. మేము మామూలుగా రౌండ్ వేసాము అంతే. ఆఫ్టర్నూన్ నుంచి మేము పూల్కి అయితే వెళ్ళాము. మేమైతే ఆఫ్టర్నూన్ టైమ్స్ అలాగా రౌండ్ వేస్తే వాటర్ ఫాల్ అయితే చూసిన తర్వాత ఇంకా ఇండోర్ గేమ్స్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ సౌండ్ అనేసి చాలా ఇదిగా వచ్చేస్తుంది, అందుకే నేను అవన్నీ అయితే ఆఫ్ చేస్తాను. లోపలికైతే ఇండోర్ గేమ్స్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం పేమెంట్ అయితే పే చేయాలి. పే చేస్తే మనకి ఐటమ్ ఆడుకోవడానికి యూజ్ ఏవేవైతే తీస్తారు అంటే ఏంటంటే క్యారమ్ బోర్డుకి కాయిన్స్ అనేసి, వాళ్ళకి టెన్నిస్కి అవి బ్యాట్ అది అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇలాగా క్యారమ్స్ 500 ఉంది, టెన్నిస్ 1000 ఉంది. అలాగా మనతో పే చేయించుకొని మనం మళ్ళీ తీసుకున్న ఐటమ్స్ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత మన అమౌంట్ అనేది మనకైతే రిఫండ్ ఇచ్చేస్తారు. ఏ ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగుంది ఐటమ్స్ అనేసరికి. ఇలాగా మేమైతే కూర్చుని అలాగా క్యారమ్స్ అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత టెన్నిస్ ఇవి అవి అయితే ఆడాము కాసేపు. చాలామందే ఉన్నారు, మరి ఫ్యూ పీపులే. మేమైతే అలాగైతే ఆడుకున్నాము. కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా అలా అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కొక్క ఐటమ్ వచ్చేసరికి కాసేపు క్యారమ్స్ అయితే అందరం అయితే ఆడుకున్నాము. మేము వచ్చేసరికి చాలామంది ఫ్యూ పీపులే ఉన్నారు, బాగానే ఆడుకుంటున్నారు అందరూ కూడా. అలాగా ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే, చాలా బాగుంది. కానీ నేనే ఒక విషయంలో అయితే చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాను, తప్పదు. ఇంకా
వీళ్ళైతే మా అన్నయ్య వాళ్ళు అయితే ఆడుతున్నారు, ఇద్దరు కూడా, మా హస్బెండ్ అతను. మేమైతే ఏదో ఫొటోస్ కోసం ఇలా స్టిల్స్ ఇచ్చాం ఫ్రెండ్స్, అంతే తీసుకున్నాము. ఈ గేమ్ వచ్చేసరికి 1000 అంట. కాకపోతే ఏముందిలే, మళ్ళీ ఆ ఐటమ్స్ ఇచ్చేసిన తర్వాత ఏ ఐటమ్ మట్టిగా ఇచ్చేయకుండా ఇచ్చేస్తే మనం అమౌంట్ మనకు అనేది రిఫండ్ ఇచ్చేస్తారు. ఇంకా మా పిల్లల్ని కాపలా కాసుకుని మేమైతే ఆడడం చాలా కష్టమే ఫ్రెండ్స్. పిల్లలు ఉంటే కనుక తిరగడానికి చాలా ఇబ్బంది. పెద్ద అయితే పర్లేదు కానీ 5 years అబోవ్ అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు నాకు తెలిసి. 5 years అబోవ్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. 1 year 2 years బిలో వాళ్ళకి ఫుడ్ తినిపించాలి, ఫుడ్ మళ్ళీ ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు తింటారు, తినకపోతారు, తినలేదనేసి ఏడిపిస్తారు, నిద్ర వచ్చిందని ఏడిపిస్తారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి పిల్లలతో. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, తీసుకువెళ్ళాలి కాబట్టి తీసుకువెళ్తాము ఫ్రెండ్స్. కానీ ఒక్కొక్కసారి బాగానే ఉంటారు, ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టేస్తారు పిల్లలు వచ్చేసరికి. మా పాప అయితే తినగానే ఇంకా అన్నిట్లో బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. తినడానికి ఎంత ఇబ్బంది వచ్చేది, ఎంత ఇబ్బంది పెట్టేది అంటే నన్ను అంత ఇబ్బంది పెట్టేది. మా హస్బెండ్ కూడా వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ గేమ్స్ ఇవన్నీ రిసార్ట్లు ఇలాంటి ఎన్నో చూస్తుంటాడు. లాస్ట్ మంతే వెళ్ళొచ్చాడు మా హస్బెండ్. అయితే ఇంకా అలాగైతే గేమ్ అయితే ఆడుతున్నారు. మా పాప కూడా కాసేపు అయితే దిగి ఆడింది బాగానే. ఇంకోండి ఇద్దరు కూడా ఆ టేబుల్ మీదే ఉంటారంట. ఆ బాల్సే కావాలంట ఫ్రెండ్స్. ఈ పిల్లలకి ఏది ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది, ఏడిసేస్తా వాళ్ళు ఎక్కువ. వెహికల్స్ వెనకాల కార్ వస్తుంది, చూడండి కార్ వస్తుంది ఇటు పక్కన. ఎలా పడితే అలా పరిగెత్తారు. చూడండి మా బుద్ధి ఎలా ఉడుతున్నారు, అసలు భయం లేకుండా మనకు కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఆవును చూసి వీడు కూడా వెళ్తాడు ఫ్రెండ్స్. మా భయం అసలు పరిగెత్తాడు. అసలు ఏ కార్ వస్తుందో ఏంటంటే వాళ్ళకి అబ్బాయి తెలియదు కదా. మేమైతే ఇంకా లంచ్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇంకా అక్కడైతే గేమ్స్ కాసేపు అయితే ఆడాము. ఆడిన తర్వాత లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్లో ఏ ఐటెం పెట్టారు ఏంటనేసి అంతా చూస్తూ ఉండండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మొత్తం లియోనియా రిసార్ట్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం కూడా చాలా బాగుంది. నైట్ వెళ్తే ఇంకా బాగుంటుందంట. అసలు వాటర్ ఫాల్స్ కానీ సూపర్ ఉంది. కిడ్స్కి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇంకా ఫైనల్లీ లంచ్ అయితే ఏ ఐటమ్స్ పెట్టారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని ఐటమ్స్ ఏంటో మీరే చూద్దరు, ఏం పెట్టారు ఏంటని. ఇవి అయితే అలాగైతే మేము ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. ఇండోర్ గేమ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ కోర్టును ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎంత బాగుందో మీరే చూడండి. ఈ వీడియో కాదు, ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో కూడా చూస్తే చాలా బాగుంటుంది. మొత్తం ఫుల్ లియోనియా రిసార్ట్ ఇందులోనే కనిపించేస్తుంది ఫ్రెండ్స్. మా పిల్లల్ని అలాగే దింపి ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ కొండల్లో ఉంటే అలా అయితే దిగాము మేము, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా మా పిల్లలు కూడా అలాగే దింపాము ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది లియోనియా రిసార్ట్. మీరు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే కనుక వెళ్ళండి. దగ్గరలో సెలబ్రిటీ కూడా ఉంది. కాకపోతే మాకు చెప్పిన వాళ్ళు అయితే ఇందులో కొంచెం ఫుడ్ బాగుంటుంది, ఐటమ్స్ కూడా బార్బిక్యూ నేషన్ టైప్లో ఉంటుంది అనేసి చెప్పారు. ఏం పెట్టారా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.